క్రీడారంగం, జూదం, మోటార్ రేసింగ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, రెస్టారెంట్లు, బార్లు, రియాలిటీ షోలు, టీవీ సీరియళ్లు, సినిమా ప్రొడక్షన్లు, అందాల పోటీలకు అవసరమయ్యే మోడల్ మేనేజ్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ వ్యాపారాలకు సంబంధించి పెద్ద లిస్టే ఉంది. సుత్తి లేకుండా కత్తి లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడంలో ట్రంప్ స్టైలే వేరు. ఇటు భారత్తో బంతి భోజనం చేస్తూనే అటు పాకిస్తాన్కు డైపర్లు మారుస్తూ ఉంటాడు. అది అసలైన బిజినెస్ మ్యాన్ లక్షణం. తన ఆరితేరిన అనుభవం, చెయ్యి తిరిగిన విద్యతో అమెరికన్లను అట్రాక్ట్ చేశాడు. అయితే అక్కడే మరో ట్విస్ట్. బంగారం కోసం చెమటలు కక్కుతున్న ఆ జనాలను చూసి ఫ్రెడరిక్ ట్రంప్కు బంగారం లాంటి ఆలోచన తట్టింది. అమెరికా మొత్తం ఆర్థిక మాధ్యంలో ఉన్నా కూడా తన వ్యాపారాన్ని మాత్రం మతిపోగొట్టే లాభాలతో నడిపించాడు. ఎంతటి కష్టం వచ్చినా సింహంల శిఖరం వైపే దూసుకెళ్లాడు. నరసింహ సినిమాలో రజనీకాంత్ పని మనిషి సౌందర్యకి పడిపోయినట్టే ట్రంప్ కూడా ఒక డిన్నర్ పార్టీలో ఒక స్కాట్లాండ్ దేశానికి చెందిన పని మనిషి చూసి ప్రేమించాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వాళ్ళిచ్చే కఠినమైన శిక్షణలకు ఒక పోరంబోకులా తయారయ్యే మనిషి పందెపు పొటేల్లా తయారయ్యాడు. ఏటికి ఎదురు ఇదే లక్షణమే కాదు, ట్రంప్ లక్ష్యాలు కూడా అలాగే ఉండేవి. చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగపూరిత ప్రసంగాలు, రోమాలు నిక్కబొడిచే ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు, ఇవి డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పడానికి సరిపడే మాటలు. వార్డు మెంబర్గా నిలబడాలన్నా ఎక్కడో మచ్చ ఉండాలి. అలాంటిది వాషింగ్టన్ సిటీ వైట్ హౌస్ లో పడుకోవాలంటే ఎంత రాసిపెట్టి ఉండాలి, దానికోసం ఎంత పోసిపెట్టి ఉండాలి. ప్రపంచంలో ఏది జరిగినా అమెరికాకు వార్త కాకపోవచ్చు, కానీ అమెరికాలో ఏది జరిగినా అది ప్రపంచ వార్తగా మారిపోతూ ఉంటుంది. ఒక ఆయన ద్రాక్ష తోటల్లో దినసరి కూలీగా చేరి ఆ తదుపరి తన ప్రయాణంలో కొలంబియా, కెనడా వంటి దేశాల్లో 5 స్టార్ హోటల్స్ పెట్టి రారాజుగా ఎదిగాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి పూర్తిగా నష్టపోయి తొడుక్కోవడానికి సరైన బట్టలు లేని అడుక్కునే స్థాయికి చేరుకున్నాడు. ఇక ఆయన కొడుకు ఆగర్భ శ్రీమంతుడి ఇంట పుట్టినా కూడా అదృష్టం అతన్ని కొన్నేళ్ల పాటు వెక్కిరించింది. రోజుకో రిసార్టులో గడుపుతూ ఎన్ని ఎస్టేట్స్ తమ పేరు మీద ఉన్నాయో కూడా తెలియని లివింగ్ లాడ్జ్ స్టేజ్ నుంచి లాడ్జిల్లో బ్యాడ్జిలు పెట్టుకుని పనిచేసే స్థాయికి చేరుకున్నాడు. కానీ పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలి అని రుజువు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలోనే అత్యంత సంపన్నుల్లో ఒకటిగా స్థిరపడ్డాడు. ఇక ఈయన కొడుకు తాత నుంచి వచ్చిన కష్టపడే తత్వం, తండ్రి నుంచి వచ్చిన నాయకత్వ వ్యక్తిత్వం జార్జ్ బుష్ మీద పోటీకి సిద్ధమయ్యే విధంగా ఒబామాకు ఎదురుగా పోటీ చేయాలనే దిశగా నిలబెట్టింది. అమెరికాకు 2 పర్యాయాలు అధ్యక్షుడిగా కూర్చోబెట్టింది. ఆయనే డొనాల్డ్ జాన్ ట్రంప్. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ జూనియర్, ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్. ఏ 2 దేశాల మధ్య సమస్యలున్నా వద్దరకుండా వాలిపోతుంది అమెరికా. 194 దేశాలన్నింటికీ నేనే పెద్దన్నా అని చెప్పుకునే అమెరికా ట్రంప్ను 2 సార్లు అధ్యక్షుడిగా ఒప్పుకుంది. మరి అమెరికా అధ్యక్షుడిగా, పంచాయతీలు చెప్పే పెద్ద మనిషిగా మాత్రమే ట్రంప్ మనకు తెలుసు. కానీ అమెరికాలో ట్రంప్ చేసే వ్యాపారాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. క్రీడారంగం, జూదం, మోటార్ రేసింగ్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, రెస్టారెంట్లు, బార్లు, రియాలిటీ షోలు, టీవీ సీరియళ్లు, సినిమా ప్రొడక్షన్లు, అందాల పోటీలకు అవసరమయ్యే మోడల్ మేనేజ్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ వ్యాపారాలకు సంబంధించి పెద్ద లిస్టే ఉంది. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఇప్పుడు కొనసాగుతున్నాడు. జనరల్గా ట్రంప్ రాసుకొచ్చే ట్వీట్లలో సెటైర్ అనేది షాడోలా కనబడుతుంది. సినిమా డైలాగుల్లా నేరుగా వార్నింగ్ ఇస్తూ సుత్తి లేకుండా కత్తి లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడంలో ట్రంప్ స్టైలే వేరు. శత్రువుకు శత్రువు మిత్రుడవుతారు. కానీ డొనాల్డ్ ట్రంప్ తీరును గమనిస్తే ఇటు భారత్తో బంతి భోజనం చేస్తూనే అటు పాకిస్తాన్కు డైపర్లు మారుస్తూ ఉంటాడు. అది అసలైన బిజినెస్ మ్యాన్ లక్షణం. డొనాల్డ్ ట్రంప్ పూర్వీకులది నిజంగా ఒక అద్భుతమైన జర్నీ. జీవితాన్ని గెలవాలి అనే వారి పోరాటం ఎంతో గొప్పది. అవకాశాలు రావు, మనమే క్రియేట్ చేసుకోవాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అందిన అవకాశాన్ని ఎలా వశపరుచుకోవాలి అనేది కూడా తెలిసి ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ వారి కుటుంబీకుల పేరు ట్రంప్ కాదు, డ్రంఫ్. అసలైతే ట్రంప్ పూర్వీకులది జర్మనీలోని బవేరియా రాజ్యం. ట్రంప్ వాళ్ళ తాత ఫ్రెడరిక్ ట్రంప్ జీవితం మీద, తాను చేస్తున్న పని మీద విరక్తి కలిగి అమెరికాకు వలస వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అమెరికాకు వెళ్లే షిప్ ఎక్కి తన పేరును ఫ్రెడరిక్ డ్రంఫ్ అని నమోదు చేసుకున్నాడు. కానీ అక్కడి అధికారి సరిగా వినిపించుకోక ఫ్రెడరిక్ ట్రంప్ అని రాసుకున్నాడు. అలా తమ ఇంటి పేరుతో పాటు వారి జీవితం కూడా ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ వాళ్ళ తాత ఒక బార్బర్. తనకు తెలిసిన మంగలి వృత్తితో అమెరికాలో కొద్దిగా ఫేమస్ అయ్యాడు. తన ఆరితేరిన అనుభవం, చెయ్యి తిరిగిన విద్యతో అమెరికన్లను అట్రాక్ట్ చేశాడు. అయితే అక్కడే మరో ట్విస్ట్ ఆయన జీవితానికి భారీ మలుపును తీసుకొచ్చింది. 1891 ప్రాంతంలో వాషింగ్టన్కి దగ్గరలో బంగారు గనులు బయటపడుతున్నాయి అనే వార్తతోటి అమెరికా జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని బంగారం కోసం తవ్వకాలు స్టార్ట్ చేశారు. కానీ అది అంత సులభంగా దొరికే ప్రాసెస్ కాదు. వందల సంఖ్యలో జనాలు గోల్డ్ కోసం రోజుల తరబడి కష్టపడేవారు. బంగారం కోసం చెమటలు కక్కుతున్న ఆ జనాలను చూసి ఫ్రెడరిక్ ట్రంప్కు బంగారం లాంటి ఆలోచన తట్టింది. ఆ తవ్వకాలకు అతి చేరువలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాలో ఒక బిల్డింగ్ను అద్దెకి తీసుకున్నాడు.
రోజంతా అలసిపోయిన ఆ కూలీలకు మందు విందు పొందు అరేంజ్ చేసి ఒక ల్యాండ్ మార్క్గా బ్రాండ్ సంపాదించాడు. బ్రాందీ బర్గర్ బ్రోతల్ నినాదంతో ఫ్రెడరిక్ ట్రంప్ భారీ లాభాలను తను సొంతం చేసుకున్నాడు. మందు మటన్ మగువ కాన్సెప్ట్ సంపాదనలో ట్రంప్ను తోపును చేసింది. అలా వచ్చిన లాభాలతో కెనడా, కొలంబియా వంటి దేశాల్లో రెస్టారెంట్లను స్టార్ట్ చేశాడు ఫ్రెడరిక్ ట్రంప్. ఆ తర్వాత క్రమంలో వ్యభిచార నిర్మూలన చట్టం అమల్లోకి రావడంతో ఇటు వైవాహిక జీవితానికి అటు రియల్ ఎస్టేట్ వ్యాపార జీవితానికి ఒకేసారి నాంది పలికాడు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫాదర్ ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ పుట్టాడు. అంతా సజావుగా సాగుతుంది అనుకునే తరుణంలో నిర్మాణ రంగంలో పెట్టిన పెట్టుబడులు దేశమంతా వ్యాపించిన ఫ్లూ వ్యాధి వలన ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ తదుపరి అనారోగ్యంతో ఫ్రెడరిక్ ట్రంప్ మరణించాడు. అలా వారి పరిస్థితి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. అయితే తల్లి ఎలిజబెత్ టైలరింగ్ పనిచేస్తూ ఫ్యామిలీని నెట్టుకొచ్చింది. ఫ్రెడ్ ట్రంప్ కూడా పగలు న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు పంచుతూ రాత్రులు హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసేవాడు. నిర్మాణ రంగంలో తన తండ్రి ద్వారా అందుకున్న కొన్ని మెలకువలతో కార్లు పార్క్ చేసే గ్యారేజ్లను తయారు చేస్తూ గెలుపు బాటను కనుక్కున్నాడు ఫ్రెడ్ ట్రంప్. పట్టుమని 25 ఏళ్లు నిండక ముందే జీవితంలోని అన్ని ఎత్తుపల్లాలు చూసిన ఫ్రెడ్ ట్రంప్ అమెరికా మొత్తం ఆర్థిక మాధ్యంలో ఉన్నా కూడా తన వ్యాపారాన్ని మాత్రం మతిపోగొట్టే లాభాలతో నడిపించాడు. ఎంతటి కష్టం వచ్చినా సింహంల శిఖరం వైపే దూసుకెళ్లాడు. నరసింహ సినిమాలో రజనీకాంత్ పని మనిషి సౌందర్యకి పడిపోయినట్టే ట్రంప్ కూడా ఒక డిన్నర్ పార్టీలో ఒక స్కాట్లాండ్ దేశానికి చెందిన పని మనిషి చూసి ప్రేమించాడు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన 5గురి సంతానంలో 4వ వాడే నేటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ జాన్ ట్రంప్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ట్రంప్ చిన్నతనం నుంచే కోతి చేష్టలను చేయడం స్టార్ట్ చేశాడు. టీచర్లను తిట్టడం, తోటి పిల్లలను కొట్టడం, వీధి రౌడీలా బిహేవ్ చేస్తూ స్కూల్ నుంచి తరిమేయబడడం వంటివి ఎన్నో ఒకదానికొకటి పోటీ పడుతూ జరిగిపోయాయి. అప్పటి వరకు అల్లారుముద్దుగా పెరిగిన ట్రంప్ ఆగడాలను చల్లారపెట్టేలా ట్రంప్ను న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేర్చారు వారి తల్లిదండ్రులు. అక్కడ వాళ్ళిచ్చే కఠినమైన శిక్షణలకు ఒక పోరంబోకులా తయారయ్యే మనిషి పందెపు పొటేల్లా తయారయ్యాడు. సైనిక పాఠశాల పుణ్యమా అని ట్రంప్లో నాయకత్వ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకి వచ్చాయి. వియత్నాం యుద్ధ సమయంలో సైన్యంలో చేరాల్సి వచ్చిన కాళ్లలో చిన్న లోపం వలన వైద్య పరీక్షలో విఫలమయ్యాడు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీని అందుకున్న ట్రంప్ తన తండ్రికి తోడుగా వ్యాపారాన్ని నడిపించాడు. కొన్ని సంవత్సరాలుగా న్యూయార్క్ సిటీకే పరిమితమైన తమ వ్యాపారాన్ని దేశం నలువైపులా విస్తరించాడు. ఎలిజబెత్ ట్రంప్ సన్ అనే తమ కంపెనీని ట్రంప్ ఆర్గనైజేషన్గా పేరు మార్చాడు. కన్స్ట్రక్షన్ రంగంలో కింగ్ అనిపించుకొని హౌసింగ్ ప్రాజెక్టులు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. ట్రంప్ ఏ రేంజ్లో కన్స్ట్రక్షన్ కెరీర్లో దూసుకెళ్లాడంటే అమెరికా దశ దిశల 14,000 అపార్ట్మెంట్లను నిర్మించి రియల్ ఎస్టేట్ మొఘల్గా పేరు తెచ్చుకున్నాడు. ఏటికి ఎదురు ఇదే లక్షణమే కాదు, ట్రంప్ లక్ష్యాలు కూడా అలాగే ఉండేవి. తోటి మానవ మాత్రులు ఊహించేది తాను ఊహిస్తే థ్రిల్లేముంది అనే విధంగా ట్రంప్ ఆలోచన ధోరణి ఉండేది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతోంది కూడా. న్యూయార్క్ నగరంలో ట్రంప్ టవర్ అనే 58 అంతస్తుల బిల్డింగ్ ఒక మెరిసే వజ్రంలా ఉంటుంది. ట్రంప్ రాజధానికి అద్దం పట్టే ఈ భవనం 1983లో నిర్మించాడు ట్రంప్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫినాన్షియల్ అడ్వైజర్గా వ్యవహరించాడు. ట్రంప్ ఎంత బిజినెస్ మైండెడ్ అంటే ఇన్ని వ్యాపారాలు హ్యాండిల్ చేస్తూనే మరోవైపు తన పేరు మీద కంపెనీలు పెట్టుకుంటామని వచ్చిన వారికి సరే అంటూనే ప్రతి ఏడు కొన్ని కోట్ల రాయల్టీ ఇన్కమ్ పొందుతున్నాడు ఈ 79 ఏళ్ల బిజినెస్ టైకూన్. అన్ని సక్రమంగానే ఉన్నట్టు అనిపించినా కూడా ట్రంప్ చేసే వ్యాపారాలలో వివాదాలు లేకపోలేదు. ట్యాక్స్ చెల్లించే విషయంలో ఇప్పటికీ ట్రంప్ కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇన్ని రకాలుగా తన వ్యాపార కలాపాలలో బిజీగా ఉన్న ట్రంప్కు దేశభక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే అందిన కాడికి మిగతా దేశాల మీద టారిఫ్లతో రెచ్చిపోతున్నాడు. మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చే వారిపై కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు చేపడుతున్నాడు. 1988 ప్రాంతంలో జార్జ్ బుష్ మీద పోటీకి దిగుతానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ట్రంప్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఆ తరువాత 2012లో ఒబామా మీద పోటీకి ప్లాన్ చేసినా కూడా అప్పటికే ఒసామా బిన్ లాడెన్ను హతం చేసిన క్రెడిట్ ఒబామాను ఆకాశంలో నిలబెట్టింది. అలాంటి సమయంలో పోటీకి దిగితే మొదటికే మోసమని గ్రహించిన ట్రంప్ ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేశాడు. ఆ తరువాత 2016లో తన డ్రీమ్ను అచీవ్ చేస్తూ మొదటిసారిగా అమెరికన్ ప్రెసిడెంట్గా బాధ్యతను స్వీకరించాడు. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ తన మార్క్ నిర్ణయాలతో ఒక కొత్త చరిత్రను లిఖించుకునే పనిలో పడ్డాడు. చర్చనీయాంశమైన అభిప్రాయాలు, ఉద్వేగపూరిత ప్రసంగాలు, రోమాలు నిక్కబొడిచే ఉపన్యాసాలు, ఇబ్బందికర చేష్టలు, సంచలన ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పడానికి సరిపడే మాటలు. తాను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే గనక వలసదారులను తన్ని తరిమేస్తా అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నాడు. అనేక ప్రత్యేకతలు, ఆశ్చర్యగొల్పే హావభావాలు వెరసి డొనాల్డ్ ట్రంప్ వార్డు మెంబర్గా నిలబడాలన్నా ఎక్కడో మచ్చ ఉండాలి. అలాంటిది వాషింగ్టన్ సిటీ వైట్ హౌస్ లో పడుకోవాలంటే ఎంత రాసిపెట్టి ఉండాలి, దానికోసం ఎంత పోసిపెట్టి ఉండాలి. దేశాల మధ్యలో తగాదా తీర్చడానికి, దాయాదుల మధ్య చర్చలను కూర్చడానికి ఎప్పుడూ లేసులు కట్టుకుని రెడీగా ఉండే ట్రంప్ రేపటి తరం వ్యాపారులకు గానీ నేటి తరం రాజకీయ నాయకులకు గానీ ఒక మంచి కేస్ స్టడీ అనే చెప్పొచ్చు. ప్రపంచంలో ఏది జరిగినా అమెరికాకు వార్త కాకపోవచ్చు, కానీ అమెరికాలో ఏది జరిగినా అది ప్రపంచ వార్తగా మారిపోతూ ఉంటుంది.
వాణిజ్య రంగంలో రారాజుగా నిలుస్తున్న అమెరికాకు అన్నీ తానే నిలబడుతున్న ట్రంప్ నుంచి ఇంకెన్ని ట్వీట్లు రాబోతున్నాయో, తన రూల్స్ వల్ల తక్కిన దేశాలు ఇంకెన్ని పాట్లు పడబోతున్నాయో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.